కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. కేటీఆర్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేరని విమర్శించారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరించారని చెప్పారు. అధికారం లేకుండా కల్వకుంట్ల ఫ్యామిలీ బతకలేకపోతుందన్నారు. క్రిమినల్ మైండ్తోనే జిల్లాలను విడదీశారన్నారు. కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమన్నారు మైనంపల్లి హనుమంతరావు. కేటీఆర్ గారు ఒక షాడో ముఖ్యమంత్రిగా వివరించారు. ప్రజలన్నీ కూడా ఆనాడు గమనించారు. ఇవాళ ఎక్కడ పోయినా కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. నీ బుక్కు రాసి ప్రతి ఇంటికి కడపకు ఆ బుక్కులు సరఫరా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వహిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. క్రైమ్ గురించి నీకు మాట్లాడే అర్హత ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ హైడ్రా తెచ్చింది కూడా అది నీకే దక్కింది. ప్రారంభించిందే నువ్వురా. నన్ను అన్నావు రేపు మూసి పక్కకున్న ఇండ్లని గులగొడుతున్నాం, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, డయాస్ మీద నాకు చెప్పినావు. అరే ఇప్పుడే ప్రభుత్వం వచ్చేయాల, మళ్ళా మేము ముఖ్యమంత్రిని జీవితంలో కావురా రే నువ్వు చెప్తున్నావు, మళ్ళా నువ్వు పోయి భాషలు కడుకోవాలి అమెరికాలో పోయి అని చెప్పి కూడా కేటీఆర్కు నేను చెప్తా ఉన్నా. మా కార్యకర్తలు ఎవరిని ఏమన్నా కూడా బిడ్డ ఫస్ట్ నీ మీద నీ బావగాని మీద అటాక్ చేస్తాం. మేమేం చేసినాం రా భయ్? 18 నెలలే అయిందిరా. నిన్ను అంటున్నావు నిన్నట్టు మేము 2 ఏళ్ళు అయిందని. ఏం తెలివి లేకుండా అవుతున్నా? మైండ్ పని చేస్తలేదా డ్రగ్స్ తీసుకొని? నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నావు, చెప్పుకుంటావు నువ్వు టీవీలో ముందా 7 గంటల ఆడికి వస్తా అని. పక్కా ఆ రోజు కూడా వస్తుంది, వెయిట్ చేయి. నువ్వు ఏం చేసినావురా? పెద్ద పడగొడుతున్నావు. ఇవాళ లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే. తప్పకుండా నువ్వు కూడా లెక్కబెట్టే రోజులు వస్తాయి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు హరీష్ రావుకి ఇంత టైం ఎందుకు ఇస్తున్నారో తెలుస్తలేదు. మీ కాన్స్టిట్యున్సీలా ప్రభుత్వ భూములు మీ బెనామీల పేర్ల మీద చేసినావు. ఈ రాష్ట్రంలో ఉంటే ఒక తీరు, బయట దేశం పోతే ఒక తీరు, బయట రాష్ట్రం పోతే చేంజ్ అయిపోతావు. కుక్లీన్ ఉందా? కంబైన్డ్ స్టేట్లు ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అంటే నీ అయ్యా జాగిర్ అనుకుంటున్నావురా? లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తెస్తున్నావు.